నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అమ్ములండి. మరి ఈరోజు 4 నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. మరి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఈ పాలనకి ఎలాంటి తేడాలు గమనించారు మొదటి 4 నెలల్లో? జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. అతను నుంచి రక్షణ పొందాము, అతని నుంచి విముక్తి పొందాము అని ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఆనందంగా ఈరోజు దీపావళి జరుపుకున్నారు. ఎందుకంటే చెల్లికి అమ్మకే ఎన్నిపోటు పొడిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక సైకో అని నిరూపించుకున్నాడు. ఇంట గెలవాలి, రచ్చ గెలవాలి. ఆయన ఇంటే గెలవలేదు, ఇంకా రక్షం గెలుస్తాడు. ఈరోజు ఆయన చూస్తే ఆయన డబ్బు మైండ్, అంతా డబ్బు మైండ్ అంతానే. మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పి జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరి వ్యతిరేక ఎవరి గురించి వచ్చిందో ఆయన కావాలని కోరుకున్నారండి జనాలు. ఆయన్ని కావాలని మళ్ళీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కావాలని ఇలాంటివన్నీ సృష్టిస్తూ ఉంటాడు. అవన్నీ ఉత్తిదే అండి. అవన్నీ ఏళ్ళ రోజుని ఆనందంగా సుఖ సంతోషాలుగా మళ్ళీ వెండియా కూటమి రావాలని అందరూ కోరుకున్నారు. అలాగే జరిగారు. ఇవాళ దీపావళి రోజుని గ్యాస్ బండ్లు ఇస్తానని అన్నారు. అలాగే ఇచ్చారు, బాబు గారు ఇస్తున్నారు. అందరికీ అమౌంట్ కూడా పడిపోతుంది. అలాగే ఈ డోక్రాలకు కూడా అన్నీ బాగా జరుగుతాయని ఆశిస్తున్నారు. అంటే ఎలా ఉందమ్మా అసలు? గతంలోనే దీపం పథకం ద్వారా ఈ మహిళలందరికీ కూడా గ్యాస్ని తీసుకొచ్చారు. ఈరోజు ఫ్రీగా 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా మీకు? చాలా ఆనందంగా ఉందండి. బాబు గారు ఏదంటే అదే చేస్తారండి. ఆయన ఏది చెప్తే అదే చేస్తారండి. ఆయన ఏదంటే అన్నారో అది నెరవేరుస్తారండి. జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. 1000 రూపాయలు పెంచుతానని 250 సంవత్సరానికి పెంచాడు ఆయన. అది కాకుండా ఈయన అనగానే ఆయన 3000 నుంచి 4000 పెన్షన్లు పంపారండి. ముసలోళ్ళు ఏటి ఎళ్ళేటి ఎంత ఆనందం చేసుకుంటున్నారు. 3000 నుంచి వికలాంగులు 6000 పెంచారండి. వికలాంగుల పెన్షను వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారండి. బాబుగారు ఏదంటే అది జరుగుతుంది. ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ అప్పులు చేసి పాడేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవన్నీ బాబుగారు చెయ్యాలి కదండి. ఈలోగానేమో వరదలు వచ్చినాయి, అన్నీ పోయినాయి. అవన్నీ చేసుకుని వస్తున్నారు ఒక్కోటి. బాబుగారు ఏదంతా ఉన్నారో అవన్నీ నెరవేరుస్తారండి. కొద్ది లేట్ అయినా అవన్నీ నెరవేర్చి అందరికీ బాగా చేస్తారండి ఆయన.